కియాసా రిటైల్ వాళ్ళు ఐపీఓ ద్వారా మార్కెట్‌లోకి రావాలనుకుంటున్నారు. వీళ్ళు ఉమెన్ ఎథ్నిక్‌కి సంబంధించిన అప్పారెల్ సెగ్మెంట్‌లో ఉన్నారు. రెడీమేడ్ క్లాత్ సెల్ చేసే విషయంలో. దానితో పాటుగా ఫుట్‌వేర్ గాని, యాక్సెసరీస్ గాని అండ్ జ్యువెల్లరీ లాంటివైతే సెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇండియాలో డిఫరెంట్ ఫెస్టివల్స్ గాని, డిఫరెంట్ లోకల్ కల్చర్‌కి తగ్గట్టుగా వీళ్ళు క్లాతింగ్‌నైతే డిజైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు లైక్ సల్వార్ కమీజ్ గాని, లెహెంగాస్ గాని, కుర్తాస్, గౌన్స్, డ్రెసెస్, బాటమ్ వేర్ అండ్ డిఫరెంట్ స్కార్ఫ్స్ లాంటివైతే డిజైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రెజెంట్‌గా ఇప్పటివరకు 122 బ్రాండెడ్ అవుట్‌లెట్స్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. 70 సిటీస్‌లో ఉన్నాయి. 3 మోడల్స్‌లో వీళ్ళైతే రన్ చేస్తూ ఉన్నారు. లైక్ ఓన్ ఫ్రాంచైజీ మోడల్ గాని, ఇన్వెస్టెడ్ కంపెనీ ఆపరేటెడ్ ఫ్రాంచైజ్ గాని, లేదా కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ ఫ్రాంచైజీ లాగైతే మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే 2027 నుంచి 28 వరకు కూడా 250 స్టోర్స్‌నైతే వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఐపీఓ ద్వారా అమౌంట్ రైజ్ చేసిన తర్వాత కొత్తగా స్టోర్స్ ఓపెన్ చేయడానికి వీళ్ళైతే ఈ అమౌంట్ రైజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు అయితే క్వాలిటీ చెకింగ్ అయితే స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కూడా. ఈ కంపెనీలో మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్‌లో ఎక్స్‌పీరియన్స్ పర్సన్సే ఉన్నారు వీళ్ళకి. రెవెన్యూ గూడా మొత్తం కాన్సంట్రేషనే ఎక్కువగా యూపీలోనే డిపెండ్ అయింది కాబట్టి కొంత రెవెన్యూ అయితే ఇంపాక్ట్ ఉండొచ్చు. అండ్ వీళ్ళు న్యూ స్టోర్స్ ఓపెన్ చేయడానికైతే మార్కెట్‌లో రైజ్ చేస్తున్నారు. వీళ్ళు ఆఫ్‌లైన్ ద్వారా గాని అండ్ ఆన్‌లైన్‌లో గూడా వీళ్ళ ప్రొడక్ట్‌నైతే సెల్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో లైక్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా అండ్ లైమ్‌రోడ్ సైట్స్‌లో వీళ్ళ ప్రొడక్ట్‌ని సెల్ చేస్తూ ఉన్నారు ఇండియాలో. అండ్ వీళ్ళు ఐపీఓ చూస్తే ఫిబ్రవరి 23 ఓపెన్ అయ్యి 25థ్ క్లోజ్ అయిపోతే టోటల్‌గా 69.72 క్రోర్ అమౌంట్ రైజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ ₹127గా ఫిక్స్ చేసి ఇది స్మాల్ మైక్రో ఎంటర్‌ప్రైజ్ కాబట్టి లాట్ సైజ్ మాత్రం పెంచారు. ఒక లాట్‌లో 1000 షేర్స్‌గా ఉంటాయి. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 20% వరకు కూడా లిస్ట్ అవ్వచ్చు ఈ స్టాక్ అనేది ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. వీళ్ళు ఇండియాలో అయితే ఫర్దర్‌గా అయితే గ్రో అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళకి కాంపిటీటర్స్‌గా ఎవరైతే ఉన్నారో చూస్తే ఆల్రెడీ మార్కెట్‌లో లిస్ట్ అయిన ప్లేయర్స్ మాంటి కార్లో ఫ్యాషన్ వాళ్ళున్నారు. కేవల్ కిరాన్ క్లాతింగ్ గాని అండ్ పర్పుల్ యునైటెడ్ వాళ్ళైతే ఉన్నారు. పర్పుల్ యునైటెడ్ వాళ్ళు కూడా లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఐపీఓకొచ్చారు వీళ్ళైతే. అన్‌లిస్టెడ్ ప్లేయర్స్ అయితే మార్కెట్‌లో చాలానే ఉన్నారు. లైక్ ఫ్యాబ్ ఇండియా గాని, లిబాస్, ఫ్యాషన్ అండ్ బీబా లాంటి వాళ్ళైతే ఉన్నారు. ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు కానీ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.